మాతృదేవోభవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము మకర రాశి వారికి ఈ వారం అంటే 28/1/2024 నుండి 3/2/2024 వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఆ గ్రహాల వల్ల కలిగేటటువంటి ఫలితం ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశి వారికి జన్మంలో రవి ఏ విధంగానూ ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. దెబ్బతీయడం అంటే పెద్దగా ఏదో భయంకరమైన అనుకోవద్దండి, ఏదో రంప, జలుబు, దగ్గు ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో, అట్లాగే ఏదైనా కంటిలో నలుసులు పడేటువంటి అవకాశము, అట్లాగే నాన్నగారికి, తండ్రి గారికి, ఎవరి తండ్రి అయితే వాళ్ళ తండ్రి గారికి కొంచెము అస్వస్థత చేసేటటువంటి అవకాశము, ఇలాంటివన్నీ కూడా మనకి ఆయనకి కావచ్చు, వాళ్ళ తండ్రి గారికి కావచ్చు. కంటిలో నలుసులు పడేది, కంటిలో ఎరుపెక్కేది, కంటికి సంబంధించి చిన్నపాటి ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఈ రవి వల్ల కలుగుతున్నది. ఇక ద్వితీయంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ శని ద్వితీయ సంచారం వల్ల కుటుంబంలో వాళ్ళకి మన మాట నచ్చకపోవటము, అంటే ఎదురుగా అనలేకపోవచ్చు, ధైర్యం చాలకపోవచ్చు. అలాగే కుటుంబంలో భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏంటో నాన్న కొంచెం ఈ మధ్య కొంచెం కటువుగా ఉంటున్నారని వాళ్ళు మీ వల్ల, మీ మాట వల్ల కావచ్చు, మీ ప్రవర్తన వల్ల కావచ్చు హర్ట్ అయ్యే అవకాశం, బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో చిన్నపాటి కొంచెం ఆ భార్య కూడా మనతో సమానంగా కొంచెం వాగ్దాటి ఉందనుకోండి, అటువంటప్పుడు కొంచెము పరస్పరం వాదించుకునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ధన విషయంలో కూడా కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా మనకి శని భగవాన్ అయితే స్వక్షేత్రం కాబట్టి మనకి కొంతవరకు అది ఈ పరిణామాలు చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శని భగవానుడి వల్ల జరిగేటటువంటి దుష్పరిణామాలు చాలా వరకు తక్కువ స్థాయిలో, చాలా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి, ఎందుకంటే ఆయన స్వక్షేత్రం కాబట్టి. ఇకపోతే రాహు తృతీయంలో రాహు ఉన్నారు. ఆ రాహు చాలా శుభపరిణామాలు ఇస్తారు. ఆయనకి చాలా సహాయ సహకారాలు మనకందరికీ కూడా అదే ఈ వ్యక్తికి వారు పనిచేసే ఆఫీసు కావచ్చు, మరో దగ్గర కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఇంటి పక్క వారు కావచ్చు, ఎవరైనా సరే ఈ రాహు వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా మనకి వారందరూ మనకు సహాయ సహకారాలు అందించే విధంగా తోడ్పడుతూ ఉంటారు. ఇక చతుర్థంలో గురువు అండి. చతుర్థంలో గురువు కూడా గోచార గురువు అంతగా రాణించేటువంటి అవకాశం లేదండి. ధన విషయంలో కొంచెం వెనకబడతాము, ఖర్చు విషయంలో ముందుకు పోతూ ఉంటాము. ఇది వెనకబడేది ముందు పెరిగిపోయేటప్పుడు డెఫిసిట్ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే పిల్లల చదువులో కూడా వెనకబడిపోతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి చతుర్థంలో గురు ప్రభావం వల్ల, గురు సంచారం వల్ల జరిగేటటువంటి విషయాలు ఇవన్నీ. ఇకపోతే మకరం నుంచి భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా ఏమాత్రం శుభపరిణామాలను ఇవ్వజాలదండి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగానే పిల్లల చదువు కానివ్వండి, సంసార విషయంలో కానివ్వండి, మా వాక్ విషయంలో కానీ, ధన విషయంలో కానీ ఏది మనకు కలిగినా కూడా భాగ్యంగానే మనం భావించుకోవాలి. మనకు వచ్చేటటువంటి ఏదో కొనుక్కున్నా, కొత్త వస్తువు కొనుక్కున్నా, ఏ సుఖాన్ని అనుభవించినా ఇవన్నీ కూడా భాగ్యంగానే భావించుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఆ భాగ్యస్థానంలో కేతు ఉండటం అనేటువంటిది మంచి పరిణామం కాదండి. అందుచేత అవన్నీ మనం కొంత కోల్పోతాము ఈ భాగ్యస్థానంలో కేతు సంచారం వల్ల. ఇక పోయినట్టయితే మకరానికి వ్యయస్థానంలో కుజ, బుధ, శుక్ర 3 గ్రహాల యొక్క సంచారం ఇక్కడ మనకి జరుగుతోందండి. ఈ 3 గ్రహాల యొక్క సంచారము కూడా మనకి ఏ విధంగానూ ఉపయోగపడదండి. కుజుల వల్ల మాట కొంచెం స్పీడ్గా వెళ్ళటము, బుధుల వల్ల వ్యాపార స్థలంలో వాటి వల్ల మన జ్ఞానం కోల్పోవటం, కొంచెం ఆ కోపం అన్ని చోట్ల
అనర్థదాయకమేది. ఇంటి దగ్గరనే కాదు, వృత్తిలోనే కాదు, అసలు జీవితంలోనే కోపం అనేటటువంటిది ఒక అనర్థదాయకమైనటువంటి వ్యవహారం. అది చేత ఆ కోపాన్ని ఇప్పుడు కూడా విడిచిపెట్టాలి. ఉదాహరణకి నేను గై వెళ్ళినప్పుడు కోపాన్ని వదులుకున్నానండి. కోపం వల్ల చాలా అనర్థాలు వచ్చాయి, చాలా పోగొట్టుకోవడం కూడా జరిగింది. అందుచేత కోపాన్ని వదిలిపెట్టుకున్నాను. శాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. మనకి బీపీ షుగర్లు కూడా రావు కోపం వదులుకున్నట్టయితే, టెన్షన్లు తగ్గిపోయి. అదేవిధంగా శుక్రుడు వల్ల కొన్ని రకాలైనటువంటి ఏవో చెప్తారులేండి, పెద్ద ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది కాదు. కానీ శుక్రుడు కూడా వ్యయ స్థానంలో ఉండటం శుభ పరిణామాలు ఇవ్వజాలదు. మొత్తం మీద ఈయనకి ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటివి ఇక్కడ ఒక రాహువు తీసుకోండి, ఒక శని తీసుకోండి. 2 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది, మిగతా గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలంగా ఉన్నది. వీరు కొంచెం జాగ్రత్తగా ఈ వారం అంతా గడపవలసినటువంటి చాలా తక్కువ పీరియడే. 7 రోజులంటే గొప్ప విషయం ఏం కాదు. ఈ వారం రోజు తగు జాగ్రత్తగా తీసుకుంటూ మాట విషయంలో కానీ, ధన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అన్ని రంగాల్లోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, ఎవరికైనా అప్పిచ్చినా, ఎవరికి అప్పు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా తగినంత జాగ్రత్తలు తీసుకుని ఆచి తూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితి. దీనేం కంగారు పడాల్సిన పని లేదండి. మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ ఆరాధన చేసుకోండి, రోజు మీరు నిత్యం చేసుకునేటి పూజ చేసుకోండి. జాతకంలో ఒక భాగమే ఇది. ఆ జాతకానికి అనుసంధానం చేసుకోండి. ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి. మన మిత్రులు చాలామందే ఉన్నారు, వారందరూ కూడా మంచి పండితులు ఉన్నారు. అలాగే దాని పరిష్కారాలు చేయడానికి కూడా తగినంత సామర్థ్యం కలిగినటువంటి మహా పండితులు అందరూ ఉన్నారు. ఏం కంగారు పడక్కర్లేదండి. మిమ్మల్ని ఏదైనా ఆపద వస్తుంది అనుకుంటే దాన్ని దాటించడానికి తీసి ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఆ గడిలోంచి తీసి పక్కన పెట్టే పరిస్థితి ఏమీ లేదు. కానీ దాటి యొక్క సాంద్రత, తీవ్రత తగ్గించడానికి, ఆ శాంతుల ద్వారా తగ్గించడానికి చేయదగినటువంటి మన జ్యోతిష్ మిత్రులు కానివ్వండి, ఈ పౌరోహిత్య పండితులు కానివ్వండి, వీళ్ళందరూ సమర్థులే. వాటి చక్ర పరిష్కారాలు చేయించుకోండి, సుఖాన్ని అనిపించండి. సోహం భూయాత్. మాతృదేవోభవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి ఈ వార ఫలితాలు 28/1/2024 నుండి 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు కుంభరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉన్నది, ఆ గ్రహ సంచారం వల్ల వాళ్ళకి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలని విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతోంది. ఇది శుభ పరిణామాన్ని ఇవ్వజాలదు. గోచార రీత్యా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఇక ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. అది కూడా సుఫలితాన్ని ఇవ్వజాలదు. 3లో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఇది కూడా సుఫలితాన్ని ఇవ్వజాలదు. ఇక 8లో అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. అది కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఇకపోతే 11లో కుజ, బుధ, శుక్ర 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఈ 3 గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నందున కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా శుభ పరిణామాలు కలగజేస్తూ ఉంటారు. ఇకపోతే వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. ఈయన కూడా శుభ ఫలితాన్ని ఇవ్వజాలడు. మొత్తంగా మనం తీసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి 5 గ్రహాల ప్రతికూలత, 3 గ్రహాల అనుకూలత మనకి జరుగుతూ ఉన్నది. అయితే ఈ శని అనేటటువంటిది స్వక్షేత్రం కాబట్టి కొంత శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం కొంతవరకు ఉంది. అశుభ ఫలితాల యొక్క తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అందుచేత ఆయన శుభ అశుభ 2 ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కుజ, బుధ, శుక్ర 3 గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నందువలన చాలా సుఫలితాలు ఇస్తాయి. అయితే ఇక్కడ ద్వితీయంలో రాహు కుటుంబంలో చిన్నపాటి గొడవలు,
భార్యాభర్తల మధ్య కావచ్చు, ధన విషయంలో కావచ్చు, వాక్కు విషయంలో కఠినత్వం పెరిగే ద్వారా ఈ చిన్ని మనం సరిగా మాట్లాడినా కూడా అవతల వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం, ఇట్లాంటి పరిణామాల ద్వారా ద్వితీయంలో రాహు సంచారం వల్ల ఈ దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుచేత మాటను కొంచెం చాలా చక్కగా పొదుపుగా వాడండి. మౌనేన కలహం నాస్తి అన్నారు, మౌనంగా ఉంటే గొడవే రాదు అన్నారు. అందుచేత కొంచెం మాటలు అవసరమైనంత వరకు అవసరమైన వాళ్ళతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నట్టయితే ఈ సమస్య నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుందండి. ఇకపోతే తృతీయంలో గురు సంచారం జరుగుతోంది. ఈ గురు సంచారం, తృతీయంలో గురు సంచారం అనేటటువంటిది కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా ఉందండి. నా అనుభవంలో కూడా గోచార రీత్యా తృతీయంలో గురు సంచారం వల్ల యాక్సిడెంట్ అయినవి చూశాము. మేము జపం చేస్తూ ఉండగానే మనకు ఈ విషయం తెలిసే జపం చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడే యాక్సిడెంట్ అయిపోయింది. కానీ ఆ మనిషికి ఏ మాత్రము దెబ్బ తగలలేదండి. కానీ ఆ కారు మాత్రం స్క్రాప్కి వేశారు, అంటే పాత సామాను వారికి ఇచ్చేశారు. అంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ కూడాను ఆ కారు వానర్కి, ఈ జాతకుడికి ఎవరికైతే మేము జపం చేస్తున్నామో అతనికి ఏ మాత్రము దెబ్బ తగలేదండి. ఇది నా స్వానుభవంతో చెబుతున్నాను. ఇంకా పేరు అనవసరం అనుకోండి, తెలుసు. ఇప్పుడు కూడా ఆయన అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన. చేత ఈ విషయంలో మాత్రం తృతీయంలో గోచార రీత్యా సంచరించే కాలంలో మాత్రం చాలా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే 8లో కేతు అండి. ఈ కేతు 8వ స్థానంలో సంచారం చేయటం కూడా ఇది కూడా కొన్ని ప్రమాదాలకి, కొంచెము చిన్నపాటి ప్రమాదాలకి సూచన తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కేతువును కూడా చాలా జాగ్రత్తగానే చూసుకోవాలండి. ఇక ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఈ రవి వ్యయంలో ఉండటం వల్ల మనకి ఆరోగ్య విషయంలో కొంచెం ఆరోగ్యం గట్టిగానే దెబ్బతినే అవకాశం ఉన్నందున కొంచెం రవితో కూడా జాగ్రత్తగానే ఉండండి. ఈ 3 గ్రహాలు కుజ, బోధ, శుక్ర గ్రహాలు అనుకూలించినప్పటికీ, శనీశ్వరుడు కొంతవరకు అనుకూలించినప్పటికీ, ఈ తృతీయ గురువు, అష్టమంలో కేతు అవి కొంచెము జాగ్రత్తగా ఉండటం, తగిన జాగ్రత్త తీసుకోవటం, రోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. వీలుంటే ఈ 28వ తారీఖుని వెళ్ళి ఒక నవధాన్యాలు తీసుకొని ఆ 9 గ్రహాలకి 9 సార్లు ప్రదర్శన చేసి ఆ శ్లోకాలు చదువుకుంటూ ఆ నవధాన్యాలని ఆ నవగ్రహాల యొక్క పాదాల దగ్గర ఉంచి, వీలుంటే మీరు ఆ గుడిలో పూజారి గారు ఎవరైతే ఉన్నారో వారి చేత నవగ్రహ పూజ ఒక్కసారి చేయించుకోండి. ఇది నా సూచన. చాలా శుభం జరుగుతుంది. చాలా వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ అనేటటువంటి దానికి వారాలు, నెలలు, సంవత్సరాలు అక్కర్లేదండి. కనురెప్పలా మూసి తెరిచే లోపల జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చిన్న సూచన. దీన్ని ఏదో మీరు భూతత్వంలో చూపించి భయపెట్టాన్ని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే కొంచెం స్వానుభవంతో చెప్తున్నాను కాబట్టి ఇవి నేను జపం చేసేటప్పుడే జరిగాయి కాబట్టి మీరు ఒకసారి కొంచెం మరింత జాగ్రత్త తెలియజేస్తున్నా. మీరేం భయపడక్కర్లేదండి. ఇది కూడా చెప్తాను ఖచ్చితంగా. మీరు మొదటి రోజునే పని చేయండి, ఏమీ జరగదు. హ్యాపీగా చాలా సంతోషంగా ఈ వారం అంతా కూడా మీకు గడుస్తుంది. అందులో ఎట్టి సందేహం ఫస్ట్ రోజునే మొత్తం 28 కానీ 29 కానీ మీకు వీళ్ళని బట్టి ఏదైనా ఒకవేళ 28 కాకపోవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఈ స్తోత్రపారాయణ చేసుకోండి. ఈ 2-3 స్టార్ట్ అయిన తర్వాత 28 కానీ తర్వాత 2 రోజుల్లో కానీ మీరు ఈ కొంచెం నవగ్రహ పూజ చేయించుకుంటే చాలా సుఫలితాలు ఉంటాయి. అంచేత మీరు ఈ విషయాలు ఈ తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మరోసారి సూచన చేస్తున్నాను. శుభం భూయాత్.